డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 15. నివే స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని కర్మధ్యాన అనుభవాలు మరికొన్ని ఈరోజు తెలుసుకుందాం. సమస్య నెంబర్ 3. నా పేరు సక్కుబాయి. మాది కృష్ణా జిల్లా గుడివాడ. నా శరీరం అంతా చిన్న చిన్న పుళ్లతో ఉండేది. డాక్టర్స్కి చూపిస్తే ఇది చాలా అరుదైన చర్మ వ్యాధి అంటూ ఏవో మందులు ఇచ్చారు, కానీ అవి పనిచేయలేదు. చలికాలం అయితే చర్మం పుండుపడి చీము కారుతూ చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటి సమయంలో గుడివాడ కృష్ణా మందిరంలో భగవద్గీత యజ్ఞం జరుగుతూ ఉంది అని చెప్తే ఆ క్లాసు విందామని వెళ్ళాను. ఆ క్లాసులో వంశీ గారు కర్మ అనే అంశంపై చెబుతున్నారు. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా అనుభవిస్తున్నామంటే అది ఎందుకు వచ్చిందో తెలుసుకుని నయం చేసుకునే మార్గం కర్మధ్యానం అని చెప్పారు. దీనికి కావాల్సింది ఎంతో నమ్మకం, ఓర్పు అని కూడా చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ఆలోచించాను. నేను ఈ చర్మ వ్యాధితో ఎంతో బాధపడుతున్నాను, ఇది కూడా కర్మేనేమో, ఈ కర్మధ్యానం చేసి చూద్దాం అనుకుని ఎంతో నమ్మకంతో కర్మధ్యానం మొదలుపెట్టాను. ధ్యానంలో మాస్టర్స్ని అడిగాను, నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను అంటే గత జన్మలో ఎవరినో బాధ పెట్టాను, దయచేసి నాకు అదేంటో చూపించండి అని ధ్యానంలో కోరుకున్నాను. అలా రోజు కర్మధ్యానం చెయ్యగా 18వ రోజు ఒక కల వచ్చింది. అది కల కాదు, థర్డ్ ఐ విజన్ అని వంశీ మాస్టర్ తరువాత చెప్పారు. ఆ విజన్లో నేను ఒక మేక లాంటి ప్రాణిని పట్టుకొని బతికి ఉండగా దాని చర్మం ఒలుస్తున్నాను. ఆ జీవి ప్రాణభయంతో నొప్పితో అరుస్తూ ఉంది. ఆ జంతువు ఆర్తనాదాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు వెంటనే మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకు అర్థమయ్యింది నేను గతంలో ఒక ప్రాణిని ఎంతగా హింసించాను. నా చర్మం కొంత చిట్లగానే ఎంతో బాధపడుతున్నాను. ఆ ప్రాణికి ఎంత వేదన కలిగించాను. మాస్టర్స్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ ప్రాణికి హింస కలిగించను అని మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని కోరుకున్నాను. అప్పటి నుండి మాంసాహారం తినడం, వండడం మానివేశాను. ఇది జరిగిన 6 నెలల్లో నా చర్మంపై ఉన్న పుండ్లన్నీ క్రమంగా తగ్గిపోయాయి. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఈ కర్మధ్యానం నా జీవితాన్ని మార్చేసింది. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది పరమసత్యం. సమస్య నెంబర్ 4. నా పేరు వేణు. మాది హైదరాబాద్. నాకు 2 కాలి వేళ్లకు పొక్కులు ఉండి బాగా వాచిపోయి ఉండేవి. తొందరగా నడవడానికి ఇబ్బంది పడేవాడిని. అందరితో కలిసి తిరగలేకపోయేవాడిని. ఒకసారి నాగార్జున సాగర్ వద్ద పౌర్ణమి ధ్యానం జరిగినప్పుడు హైదరాబాద్ నుండి ఒక బస్సు వేసుకొని చాలామంది వెళ్తూ ఉంటే నేను వారితో వెళ్ళాను. ఆ పౌర్ణమి వెన్నెలలో అందరూ ధ్యానం చేస్తూ, ఆడుతూ, పాడుతూ సరదాగా గడుపుతున్నారు. నేను ఆడుకుందామంటే నా కాళ్ళు సహకరించడం లేదు. ఆ దేవుణ్ణి తిట్టుకుంటూ నిరుత్సాహంగా పక్కన కూర్చున్నాను. వంశీ మాస్టర్ నన్ను గమనించి నా వద్దకు వచ్చి, ఎందుకలా నీరసంగా దిగులుగా ఉన్నావు? అందరూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు, నీవు వారితో వెళ్ళి సరదాగా గడుపు అన్నారు. చూడండి మాస్టర్, నేను ఏం పాపం చేశానో ఏమో, దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా సమస్యను వివరించాను. వంశీ మాస్టర్ అనునయంగా, ఏం పాపం చేశానో అన్నావు కదా, దాన్ని నీవే తెలుసుకో అన్నారు. ఎలా తెలుసుకోవాలి అన్నాను. వంశీ మాస్టర్ కర్మధ్యానం గురించి వివరించారు. నీ సమస్యకు కారణం నీకు మాస్టర్స్ చూపిస్తారు అన్నారు. అయితే నాకు గతంలో ఎప్పుడూ ఒక కల వచ్చేది. అదేంటంటే ఎవరివో 2 కాళ్ళు కనిపిస్తాయి. అవి 2 బాగా దెబ్బలతో, గాయాలతో ఉంటాయి. 22 రాళ్ళు తగిలించు అనే మాటలు వినిపిస్తూ ఉండేవి. బహుశా నా కాళ్ళకి 22 రాళ్లను తగిలిస్తే ఈ పొక్కులు, వాపులు తగ్గిపోతాయేమో అనుకుంటున్నాను.
ఆ 22 రాళ్ళు ఏ రాళ్ళో అర్థం కావడం లేదు అని చెప్పాను. వంశీ గారు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి ఇలా చెప్పారు. చూడు వేణు, నీకు మాస్టర్స్ మెసేజ్ ఇస్తున్నారు, కానీ అది నీకు అర్థం కావడం లేదు. అది ఏంటంటే 22 రాళ్ళు తగిలించు అని కాదు, 22 రాళ్ళు తగిలించావు అని చెప్పారు. అంటే గత జన్మలో నేను ఒక వ్యక్తి కాళ్లను 22 రాళ్లతో కొట్టి గాయపరిచి అతన్ని అవిటివాడిని చేశాను. తిరిగి జన్మ తీసుకున్నప్పుడు కాళ్ళ విలువ తెలుసుకోవడానికి ఈ సమస్యను తెచ్చుకున్నాను అని అర్థమైంది. తరువాత ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఆ కాళ్ళను గుర్తుకు తెచ్చుకొని ఆ కాళ్ళకు నమస్కారం చేసి క్షమాపణ కోరుకున్నాను. ఇప్పుడు నా కాళ్ళు పొక్కులు సంపూర్ణంగా నయమయ్యాయి. నేను ఎంతో చక్కగా నడవగలుగుతున్నాను. నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, మనం అనుభవిస్తున్న బాధలకి కారణం చెప్పడానికి మాస్టర్స్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కళలు ఒకటి, కానీ అవి మనకు అర్థం కాక వదిలేస్తున్నాం. ధ్యానం ప్రతిరోజు చేసినట్లయితే అవి మనకి అర్థమవుతాయి. కనుక మనం రోజు తెల్లవారుజామున ధ్యానం చేయాలి. తద్వారా మాస్టర్స్ మెసేజ్ని అర్థం చేసుకోగలం. కర్మ ధ్యానం చేసే పద్ధతి. తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర లేవాలి. అదే ప్రదేశంలో కళ్ళు 2 మూసుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి కాసేపు ధ్యానం చెయ్యాలి. ఆలోచనలు అన్నీ శూన్యం అయ్యాక మనసులో, మాస్టర్స్, నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే ఎప్పుడో ఎవరికో ఇటువంటి బాధే కల్పించాను, దయచేసి దానిని నాకు చూపించండి అని ఆర్తిగా వినయంతో 3 సార్లు మనసులో కోరుకోండి. కళ్ళు తెరవకుండానే మరికొంచెం సేపు ధ్యానం చేసి నిద్రపోండి. అలా ప్రతిరోజు చేస్తే 40 రోజుల్లో ఏదో ఒకరోజు స్వప్న సందేశం అందుతుంది. ఆ స్వప్నంలో మీచే హింసించబడ్డ వ్యక్తి లేదా ప్రాణి కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మీ వల్ల బాధింపబడ్డ వారికి క్షమాపణ చెప్పండి. మీ క్షమాపణ యొక్క తీవ్రతను బట్టి మీ కర్మ దగ్ధమవుతుంది. పూర్తిగా శాకాహారమే స్వీకరించండి. మాంసాహారం ఖచ్చితమైన కర్మబంధం. అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇంతటితో కర్మ చక్రం అన్నటువంటి పుస్తకాన్ని ముగించడం జరిగింది. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్